ఇక్కడ చేరితే జావాలో జాబ్ పక్కా. ఎస్, మీరు వింటున్నది నేను అంటున్నది రెండు నిజమే. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు జావా ఫుల్ స్టాక్ ఎంచుకోవాలి? ఇదేంటి అంటే వీళ్ళు జావా ఫుల్ స్టాక్తో పాటు జావా ఫుల్ స్టాక్ విత్ జెన్ ఏఐ నేర్పిస్తూ ఉన్నారు. జనరల్గా ఏంటి అంటే చాలా వరకు ఏం చేస్తారంటే ఫుల్ స్టాక్ విత్ ఏఐ అంటారు, లేకపోతే డేటా సైన్స్ విత్ ఏఐ అంటారు, లేకపోతే పైథాన్ విత్ ఏఐ అంటారు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఏఐలో కొన్ని టూల్స్ నేర్పిస్తున్నారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఏఐ వేరు, జెన్ ఏఐ వేరు. జనరేటివ్ ఏఐ అంటే మనం కొత్తగా క్రియేట్ చేసే సాఫ్ట్వేర్, దానికి సంబంధించిన రిలేటెడ్ ఉంటుంది. ఏఐ అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్లో ఉన్న టూల్స్ని మనం వాడుకోవడం, ఏఐ టూల్స్ని మాట్లాడుకోవడం, దట్ ఈస్ డిఫరెంట్. కానీ ఇక్కడ చాలా వరకు చాట్ జీపీటీ నేర్పించి ఏఐ నేర్పిస్తున్నాం అంటే అది కరెక్ట్ కాదు. సో విచ్ ఈజ్ కొంత మిస్గైడెన్స్ జరుగుతూ ఉంది. ఇక్కడ అలా కాదు, జావా ఫుల్ స్టాక్ విత్ జెన్ ఏఐ నేర్పిస్తూ ఉన్నారు. ఎస్, మనం మాట్లాడుకునేది వీక్యూబ్ ఇన్స్టిట్యూట్ గురించి. నేను ఇక్కడ స్టూడెంట్స్తో కూడా మాట్లాడాను. చాలా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. ఇక్కడ జాయిన్ అయితే జాబ్ పక్కా 100% డౌట్ లేకుండా. దీంట్లో ఏ ఒక్కటి తేడా వచ్చినా కానీ యూ కెన్ క్వశ్చన్ మీ. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే వీళ్ళ ప్రాసెస్ అలాంటిది. ఇక్కడ ఏంటి అంటే ట్రస్ట్ ద ప్రాసెస్ అంటారు కదా. సో జాయిన్ అయిన కాడి నుంచి ఒక లేమెన్, సో ఒక బేసికల్లీ ఒక ఫ్రెషర్ జాబ్ తెచ్చుకోవడానికి ఏమేం కావాలి, ఎస్పెషల్లీ ఇప్పుడు జావా ఫుల్ స్టాక్ తీసుకుంటే, ఒక్కసారి జావా ఫుల్ స్టాక్ నేర్చుకుంటే ఫ్యూచర్ అంతా కూడా చాలా బాగుంటుంది. ఒక బేస్ లాగా మనకు క్రియేట్ అవుతుంది. ఎనీ లాంగ్వేజ్ చాలా ఈజీ తోటి మనం నేర్చుకోవచ్చు. ఇంకొక వెరీ ఇంపార్టెంట్, జనరల్గా ఎవరన్నా అడిగితే జావా అంటే నేను కూడా అంటూ ఉంటాను, జావా అంటే జావా చాలా టఫ్ అని. కానీ ఇక్కడ వీక్యూబ్లో జాయిన్ అయిన ప్రతి స్టూడెంట్, జాయిన్ అయిన కాదు, ఒక్కసారి డెమో విన్న ప్రతి స్టూడెంట్ని మీరు ఎవరిని టచ్ చేసినా జావా అంటే జావా ఈజ్ వెరీ సింపుల్, చాలా ఈజీగా ఉంటుంది. అంటే అంత సింప్లిఫై చేసి ఇక్కడ వీక్యూబ్ ఇన్స్టిట్యూట్లో జావా ఫుల్ స్టాక్ అనేది క్లాసులు చెప్తూ ఉంటారు. ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళు మంచి భవిష్యత్తు కావాలి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడ ప్రిఫర్ చేయొచ్చు. ఇక్కడ విషయం చూసుకుంటే మనము ఒక స్టూడెంట్ జాయిన్ అయిన తర్వాత మనకు మెయిన్గా ఫ్రెషర్ కావాల్సింది ఏంటి? ఫస్ట్ స్టెప్ అదే కదా, యాప్టిట్యూడ్. సో యాప్టిట్యూడ్ కూడా వీళ్ళు ఆల్మోస్ట్ 45 అవర్స్ ఆఫ్ లెర్నింగ్ ఉంది ఇక్కడ. 45 అవర్స్ క్లాసులు చెప్తారు దానికి సంబంధించి. దాంతోపాటు సాఫ్ట్ స్కిల్స్ కూడా నేర్పిస్తారు. సాఫ్ట్ స్కిల్స్ కూడా ఎలా మాట్లాడాలి ఏంటి. దీంతో పాటు ఎవ్రీ వీకెండ్, ఎవ్రీ సాటర్డే మాక్ ఇంటర్వ్యూస్ ఉంటాయి. సో ఏంటి అంటే ఆ ఇంటర్వ్యూస్ కూడా అటెండ్ అయిన తర్వాత దీంట్లో పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి, జాబ్ క్రాక్ చేయాలేంటి, ఎలా చేయాలి, ఆ ప్రాసెస్ మొత్తం ఇక్కడ ఆ గ్రూమింగ్ సెషన్స్ అనేవి ఉంటాయి. దీంతోపాటు ఎవ్రీ వీకెండ్ టెస్ట్ ఉంటుంది. అండ్ ఆల్మోస్ట్ జనరల్గా చాలామంది మాట్లాడతారు కదా, ప్రాజెక్ట్స్ ఇస్తాం కానీ 20+ ప్రాజెక్ట్స్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు. ఒక్కటి తక్కువైనా యూ కెన్ క్వశ్చన్ మీ. 20+ ప్రాజెక్ట్స్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ దాంతోపాటు కోర్స్ అయిపోయిన వెంటనే అంటే జావా ఫుల్ స్టాక్ ఏదైతే ఉందో ఒక ఫ్రంట్ ఎండ్ అయిపోయింది. సో దీనికి సంబంధించి ఒక డెడికేటెడ్ ప్లేస్మెంట్ టీమ్ ఉంది. సో జనరల్గా ఏంటి, ఏ కోర్స్ నేర్చుకున్న, ఏ కోర్స్ ఎక్కడ జాయిన్ అని మనకు కావాల్సిన ప్లేస్మెంట్ విషయంలో సపరేట్గా దాదాపు 20+ మెంబర్స్ ఉన్నారు. ఎక్స్క్లూజివ్గా వీక్యూబ్ ప్లేస్మెంట్ గురించే వాళ్ళు వర్క్ చేస్తున్నారు. వాళ్ళ పని ఏంటి అంటే ఏ కంపెనీస్ ఆల్రెడీ వీళ్ళకి కొంత టైఅప్లు ఉన్నాయి. సో దాని గురించి కూడా నేను మాట్లాడతాను. సో గట్ ప్రోగ్రామ్ ఉంటుంది, దాని గురించి నేను మాట్లాడతాను. దానికంటే ముందు అసలు వీళ్ళు జనరల్గా ఈ 20+ మెంబర్స్ టీము ఓన్లీ ప్లేస్మెంట్ కోసం ఏం చేస్తారయ్యా అంటే, వాళ్ళు ఏంటి అంటే ఎవరెవరు కోర్సులు నేర్చుకున్నారు, ఎక్కడ వరకు వచ్చారు, ఓకే. సో దాన్ని ఎలా మనం ముందుకు తీసుకెళ్ళాలి. ఆ కోర్స్ నేర్చుకున్న వాళ్ళు కంపెనీ రిక్వైర్మెంట్స్ తగ్గట్టు వీళ్ళు ఉన్నారా లేదా, ఓకే. కంపెనీ రిక్వైర్మెంట్స్ ఉండి ఈ స్కిల్స్ మ్యాచ్ అవుతున్నాయి. వీళ్ళ పని ఏంటి అంటే ఆల్రెడీ చాలా కంపెనీస్, హ్యూజ్ కంపెనీస్ తోటి వీళ్ళకి టైఅప్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ ఎవ్రీ మంత్, డిసెంబర్ మంత్లో కూడా దాదాపు 100+ ప్లేస్మెంట్స్ అయ్యాయి. అలాగా ఎవ్రీ మంత్ 100, 150, 200 మెంబర్స్ని జాబులు తెచ్చుకుంటూ ఉన్నారు. ఏది అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో కూడా ఆ విధంగా వీళ్ళు ప్లేస్మెంట్స్ ఇప్పించగలిగారు. సో ఎందుకు ఈ డెడికేటెడ్ టీం ఉంటారు. ఇప్పుడు ఈ రెండే విషయాలు, ప్రాపర్గా కోర్స్ నేర్పిస్తున్నారు, ప్రాపర్గా వాళ్ళు ప్రాక్టీస్ చేపిస్తున్నారు. ల్యాబ్ సెషన్స్ కూడా ఉంటాయి. మార్నింగ్ క్లాస్ అయిపోయిన వెంటనే ల్యాబ్ సెషన్, అక్కడే కూర్చొని సాయంత్రం ప్రాక్టీస్ చేసుకోవాలి. డౌట్స్ వస్తే మళ్ళీ ల్యాబ్ కోఆర్డినేటర్స్ ఉంటారు. సో వాళ్ళు ఈ డౌట్స్ అనేవి వెంటనే క్లియర్ చేస్తారు. అండ్ ఇక్కడ కంపెనీ రిక్వైర్మెంట్స్ కాగానే ఈ ల్యాబ్ కోఆర్డినేటర్స్ కనెక్ట్ అవుతారు. ఆ ల్యాబ్ కోఆర్డినేటర్స్ ఏం చేస్తారు, దీనికి సంబంధించి ఈ స్టూడెంట్స్ ఈ స్కిల్స్ బాగున్నారు, సో ఇమీడియట్గా వాళ్ళు ఈజీగా జాబ్ కూడా, ఎందుకంటే స్కిల్స్ తగ్గట్టు కంపెనీ రిక్వైర్మెంట్స్ తగ్గట్టు హెచ్ఆర్లు ఎదుగుతున్నారు. హెచ్ఆర్లు ఈ ల్యాబ్ కోఆర్డినేటర్స్ చెప్తే ఈ ల్యాబ్ కోఆర్డినేటర్స్ ఎప్పటికప్పుడు వీళ్ళు డౌట్స్ క్లియర్ చేస్తూ వాళ్ళకి అందుబాటులో ఉంటారు. కాబట్టి ఈజీగా ఎవరు ఏంటి, దేంట్లో ఏ ఏరియాలో స్ట్రాంగ్ ఉన్నారు, ఎస్ వీళ్ళకి కరెక్ట్, వీళ్ళకైతే ఈ ఇంటర్వ్యూ ఈజీ క్రాక్ చేయగలదు, ఈ రూట్ అనేది ఒకటి ఏర్పాటు చేశారు. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక స్టూడెంట్ ఏదో జాయిన్ అయ్యాడా, ఆ కోర్స్ చెప్పించాము, క్లాసులు చెప్పించాము, ఆ పని అయిపోయిందా అని కాకుండా జాబ్ వచ్చే వరకు ఎలా చేయాలో అది చేస్తూ ఉన్నారు. సో ఇది మనం అర్థం చేసుకోవాలి. దీంతోపాటు గట్ ప్రోగ్రామ్ ఉంటుంది, గైడెన్స్, అప్స్కిల్లింగ్, ట్రాన్స్ఫార్మ్ అని అంటారు దీన్ని. సో ఏంటి అంటే దీనికి సంబంధించి ఆల్రెడీ ముందుగా వీళ్ళకి రిక్వైర్మెంట్స్ వచ్చేస్తాయి. ఒక 50 మందికి మాకు సో రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. వీళ్ళు ఏం చేస్తారంటే ఎవ్రీ 15 డేస్కి ఒకసారి ఎగ్జామ్ పెడతా ఉంటారు. ఇలాంటి కంపెనీస్ రెగ్యులర్ రిక్వైర్మెంట్స్ అనేది ఎప్పటికప్పుడు వీక్యూబ్ వాళ్ళని అప్రోచ్ అవుతూ ఉంటాయి. వీక్యూబ్ వాళ్ళు సో దానికి సంబంధించి ఈ ఒక సపరేట్ ప్రోగ్రామ్ పెట్టి, అంటే వీళ్ళు డైరెక్ట్ ఇంకా వాళ్ళు గట్ ప్రోగ్రామ్కి ఎగ్జామ్ పెడతారు. సో దీనికి సంబంధించి జాయిన్ అయిన ప్రతి స్టూడెంట్ ఎలిజిబుల్ 15 డేస్కి ఒకసారి వీళ్ళకి ఎగ్జామ్ పెడతారు. ఈ ఎగ్జామ్కి ఎలిజిబుల్ అయ్యారు
అంటే 50% మినిమం ఉంటే సరిపోతుంది. ఆ 50% తెచ్చుకొని వీళ్ళు గాన ఈ గట్ ప్రోగ్రామ్లో జాయిన్ అయ్యారు అంటే వాళ్ళు జాబ్ వచ్చేసినట్టే. ఎందుకంటే కంపెనీ రిక్వైర్మెంట్స్ ఉంటే దాని దగ్గర ట్రైన్ చేయడం, పంపించడం. సో దిస్ ఈజ్ అ ప్రాసెస్ ఇక్కడ, అందుకని చెప్పేది. సో బెస్ట్ ఇన్స్టిట్యూట్ అంటే ఇక్కడ చూసుకుంటే జావాలో ఇక్కడ జాబ్ పక్క. ఇక్కడ జాబ్ వచ్చే వరకు ఇంటర్వ్యూస్ పెట్టిస్తారు, జాబ్ ఎలా తెచ్చుకోవాలో దానికి సంబంధించిన స్కిల్స్ నేర్పిస్తారు, సాఫ్ట్ స్కిల్స్ నేర్పిస్తారు, యాప్టిట్యూడ్ టెస్ట్ క్లియర్ చేయడానికి దానికి సంబంధించి యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ నేర్పిస్తారు, అండ్ కమ్యూనికేషన్స్ వాట్ నాట్. ఒక కెరియర్ స్టార్ట్ చేయడానికి మినిమం అప్ టు 9 lakhs ప్యాకేజ్ వరకు వస్తుంది, బేస్ నుంచి అప్ టు 9 lakhs వరకు. సో ఎంత ఫాస్ట్గా కెరీర్ స్టార్ట్ చేయాలి అనుకుంటే అంత త్వరగా మీరు వీక్యూబ్ జావా ఫుల్ స్టాక్ విత్ జెన్ ఏఐ మీరు తీసుకోవచ్చు. ఇక్కడ వీక్యూబ్లో ప్రాసెస్ ఫాలో అయ్యే వాళ్ళకంటే వాళ్ళు చెప్పినట్టు చేస్తూ, చెప్పిన క్లాస్ విని దాంతోపాటు ప్రాక్టీస్ చేస్తూ దానికి సంబంధించిన రియల్ టైం అసైన్మెంట్స్ ఇస్తారు, రియల్ టైం ప్రాజెక్ట్స్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ దాంతోపాటు ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో అంటే అక్కడే ఉండి వాళ్ళు చెప్పిన ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతూ, మాక్ ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతూ చెప్పినట్టు అంటే ఏం లేదు, మనం బ్లైండ్గా వీక్యూబ్లో జాయిన్ అయిన ప్రతి స్టూడెంట్ అక్కడ ఉన్న ట్రైనర్ని, ల్యాబ్ కోఆర్డినేటర్స్తో డౌట్స్ అడుగుతూ అండ్ ప్లేస్మెంట్ అసిస్టెంట్స్, ప్లేస్మెంట్ టీమ్ తోటి మీరు టచ్లో ఉంటూ ప్రాపర్గా ఫాలో అయితే ఖచ్చితంగా అఫీషియల్గా జాబ్ గ్యారంటీ ప్రోగ్రామ్ కాదు కానీ ఇది, కానీ ఖచ్చితంగా అన్అఫీషియల్ జాబ్ గ్యారంటీ ప్రోగ్రామ్ అని కూడా అనొచ్చు మనం. ఖచ్చితంగా జాబ్ ఇప్పిస్తారు. అండ్ దీనికి సంబంధించి చాలా క్లారిటీగా ఆల్రెడీ అక్కడ స్టూడెంట్స్తో, ప్లేస్మెంట్ టీమ్ తోటి, దాంతోపాటు వీళ్ళు జాబ్ 100+ ప్లేస్మెంట్స్ వచ్చాయన్న డిసెంబర్లో. దీనికి సంబంధించి ఇది నిజమా కాదా ఇవన్నీ కూడా నేను క్రాస్ వెరిఫై చేశాను, స్టూడెంట్స్ కూడా మాట్లాడడం జరిగింది. ఇది ఒకసారి చూడండి. సో జావా ఫుల్ స్టాక్ సెలెక్ట్ చేసుకోవాలి అనుకుంటే సో వీక్యూబ్ స్టూడెంట్లు, ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్తో కూడా మీరు మాట్లాడండి. నేను చెప్పే ఒక్క పాయింట్ దేంట్లో రాంగ్ ఉన్నా కానీ యూ కెన్ క్వశ్చన్ మీ, ఎందుకంటే నేను మొత్తం కూడా క్రాస్ వెరిఫై చేసి మేము ముందుకు తీసుకొచ్చాను. థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.